అబ్బు ఈయనున్నాడా చంద్రబాబు నాయుడు, ఈయన లేడేమో అనుకున్నాం. ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ. ఒకప్పుడు జనాభా ఒక భారం, ఇప్పుడు అది ఒక ఆస్తి. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళం. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకువచ్చాం. ఇకపై దాన్ని మార్చబోతున్నాం. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధన పెట్టబోతున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ముందు నీ కొడుకుని ఇంకొకరికి అనుమానం. ఇప్పుడు మీరంటే మిమ్మల్ని ఇక మీ వయసు అయిపోయింది, మీ ఇష్టమా? నాయకులు ఏది పడితే అది మాట్లాడతారా? పిల్లలు ఆస్తి ఎట్లయితారా అంటే నువ్వు ఏది చెప్తే అదే నమ్ముతామా? మనుషులకు తెలివి లేదా? ఏమంటాడు? ఒకప్పుడు జనాభా భారం అట, అప్పుడు జనాభా భారమే, ఇప్పుడు జనాభా భారమే. నీకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఇంట్లో నలుగురు పిల్లల్ని కంటే ఆస్తి ఎట్లయితాడు? నలుగురు సన్యాసులు అవుతారు. నువ్వేమో ఒక్కనిగా అంటావు, నీ కొడుకు ఒక్కనేగా అంటాడు. అక్కడికే కథ ఆపరేషన్లు చేసుకుంటారు. అంటే నీ ఇంట్లో పని చేయడానికి, నీలాంటి కోటీశ్వర్లు ఇంట్లో పని చేయడానికి మళ్ళీ సాధారణమైన ప్రజలు నలుగురిని ఐదుగురిని అంటే వీళ్ళు వచ్చి మీ ఇళ్ళలో బోలు తోమడో, మీ బాత్రూమ్లు కడగడమో, మీ కార్ డ్రైవర్లు గానో, లేకపోతే మీకున్న ఆస్తుల్లో ఇప్పుడు నీకున్నది కదా హెరిటేజ్, ఆ హెరిటేజ్లో కూలీలు గానో ఇట్లా పని చేయాలి. ఇట్లా పని చేస్తే మాకేమో, మా పిల్లలేమో మాకు ఆస్తులు లెక్కుంటారు, మీకేమో జీతగాళ్ళ లెక్కుంటారు. మరి నీ కొడుకుని ఎందుకో అనుమంటలేవో ఇద్దరిని ముగ్గురిని ఒక్కంతోటి ఎందుకు ఆపేసినావు? నీ కొడుకుని ఒక్కంతోటి ఎందుకు ఆపేసినావు? లోకేష్ ఒక్కరిని ఎందుకు కానీ ఆగిండు? అప్పుడు నువ్వే కదా ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని అన్నావు. మరి అప్పుడు జనాభా ఎక్కువ ఉన్నదా, ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్నదా? నువ్వు ఇద్దరు వద్దు ఒక్కడే ముద్దు అన్నప్పుడు ఎంత ఉన్నది జనాభా? దేశ జనాభా 80 కోట్లో 70 కోట్లో ఉండే. మరి ఇప్పుడు ఎంత ఉన్నది? 130 కోట్లు దాటింది. ఇప్పుడు భారమా ఆస్తి? అది నీరు పోసినోడే నారు పోయపోడా అన్నట్టున్నది ఈయన కథ. పిల్లల్ని కనుమంటా, నీకేమవుతుంది? ఒక్కనివి లింగు అంటూ నీకొక్కడు, లింగు అంటే ఆయనకొక్కడు. సాదేది మేం కదా, మీరు సాదలేరు కదా. గదే కంట్రోల్ బియ్యం మా ముఖం మీద పోస్తారు. ఏం మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు? నీ విజన్ ఏంది? ఇదేనా నీ పనికి మాలిన విజను? నువ్వు చెప్పినా చేయకపోయినా మా ఎస్సీ బీసీ ఎస్టీలు ఇద్దరిని అంటారు బరాబరి. ఒకడు పోయినా ఒకడు ఉంటారా అనేది వీళ్ళ ఆలోచన. నువ్వే మళ్ళీ ఈ కొంపదీసి నలుగురిని కలమంటున్నావు ఏంది మరి?